అప్పులు, రుణ బాధలు త్వరగా తీరిపోవాలంటే అద్భుతమైన పరిహారం. చాలామంది రుణ బాధలతో బాధపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో అప్పుల బాధలు ఎక్కువగా అయిపోయాయి. వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా కనబడుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అప్పు చేయక తప్పడం లేదు. అయితే అప్పులు త్వరగా తిరిగిపోవాలంటే మనకి ఒక చక్కటి పరిహారం ఉంది. ఈ పరిహారాన్ని చేయడం వలన త్వరగా రుణ బాధలు అనేవి తీరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలి అన్నా, ఆర్థిక సమస్యల నుండి బయటపడాలన్నా ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. ఈ పరిహారాన్ని మీరు 4 సోమవారాలు చేయాల్సి వస్తుంది. పరిహారానికి కావాల్సిన వస్తువులు: తెల్లటి వస్త్రము, 5 గులాబీ పువ్వులు, బియ్యము, మరియు బెల్లం ముక్క. సోమవారం రోజున ఉదయమే నిద్రలేచి, తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి లేదా లక్ష్మీనరసింహస్వామి ఆలయం లేదా శ్రీ మహావిష్ణువు ఆలయం లేదా శ్రీకృష్ణ ఆలయం లేదా సీతారాములవారి ఆలయం, ఈ 5 ఆలయాలలో ఏదో ఒక ఆలయానికి వెళ్ళాలి. ఆలయానికి వెళ్ళిన తర్వాత భగవంతుడి దర్శనాన్ని చేసుకోవాలి. తర్వాత ఆలయంలో ఒక చోట కూర్చుని, అక్కడ ముందుగా తెలుపు వస్త్రమును నేలపై పరచాలి. ఆ తెలుపు వస్త్రములో బియ్యము, 5 గులాబీ పువ్వులు, మరియు చిన్న బెల్లం ముక్కను ఉంచి, వాటిని ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ మనసులో భగవంతుడిని తలుచుకుంటూ, మీకున్న అప్పులు అన్ని తొలగిపోయి, ఆర్థిక సమస్యల నుండి బయట పడాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఇలా మీరు కోరిక కోరుకున్న తర్వాత ఆ వస్త్రమును మూట కట్టాలి. తర్వాత గుడి నుండి బయటికి వెళ్ళి, ఏదైనా పారే నీళ్లలో ఆ మూటను వదిలేయాలి. ఒకవేళ పారే నీళ్లు మీకు దగ్గరలో లేకపోతే కనుక, ఏదైనా పచ్చని చెట్టు కింద ఆ వస్త్రమును విడిచిపెట్టాలి. ఇలా 5 సోమవారాలు ఆలయానికి వెళ్ళి పరిహారాన్ని చేయడం వలన ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చి అప్పులు మరియు రుణ బాధలు నుండి బయట పడతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు, మనసులో కోరిక కోరుకునేటప్పుడు ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోనికి రానివ్వకూడదు. భగవంతుడిపైనే మనసు లగ్నం చేసి, అప్పులు మరియు రుణ బాధలు త్వరగా తీరిపోవాలని కోరుకుంటే ఫలితం వెంటనే కలుగుతుంది.